పెద్దమ్మా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ అన్నం తినండి. చూడండి, మీరు అన్నం తినకపోతే మాలో ఎవరు అన్నం తినరు. చాలు, ఈ నాటకాలన్నీ ఏం అవసరం లేదు. నేను నిర్ణయించుకున్నాను, రేపు ఉదయం నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అవునమ్మా. రేపు నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను. రేపు నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయి. వదినా, మీరు ఒక్కరే తీర్థయాత్రలకు ఎలా వెళ్తారు? మీరు తీర్థయాత్రకు వెళ్తే మేము కూడా మీతో వస్తాం. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. ఎవరో బయట నుంచి వచ్చిన అమ్మాయి కోసం మీరు ఇల్లు వదిలేసి తీర్థయాత్రకి ఎలా వెళ్తారు? ఒకవేళ ఎవరైనా పోవాలంటే వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. చిన్న, అవును, మేము చాలా ఓర్చుకున్నాం. ఆమె వదిన గారితో చేసిన దానికి ఇక చెప్పడానికి ఏమీ మిగిలిలేదు. చీచి, మన మొహం ఎవ్వరికీ చూపించకుండా చేసింది. అక్క వద్దన్నప్పటికీ అక్కడికొచ్చింది. రావడమే కాకుండా స్టేజ్ ఎక్కింది. వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది మన కోడలు నాట్యం చేస్తుందని. సిగ్గులేనిది. ఇప్పుడేమవుతుంది? ఒక్కోసారి అక్క నాకు అనిపిస్తుంది నాకి ఇలా జరగాల్సిందే అని. మీరే చెప్పండి, ఇంత ధైర్యం చూపించాల్సిన అవసరం ఏముంది? వెళ్ళాలనుకుంటే మాలో ఎవరికైనా చెప్పొచ్చు కదా. మేమెవరికి తెలియకుండా ఎలాగోలా తీసుకువెళ్ళి తీసుకువచ్చేవాళ్ళం. ఇలా చేస్తే ఇలాగే జరుగుతుంది. తను తెలివి తక్కువది. కానీ ఈ తప్పంతా మిష్టిదే. మిష్టిని నేను బాగా తిట్టాను. ఈ మధ్య తను చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. అరే అక్క, మీరు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. నిజంగా ఇందులో అహనది అంత పెద్ద తప్పు ఉందా? తను తన ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు కదా. కేవలం ఒక చిన్న పాప మనసు కోసమే వచ్చింది. అవును, మరి అత్తయ్య వద్దు అన్న మాట ఏమైంది? ఎవరైనా పిలోదానే ఇలా ముఖం ఎత్తుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలా? ఇది సరైనదేనా? ఏమైంది చిన్న? నువ్వు మాట్లాడతావా లేక అలానే నిలబడతావా? అమ్మా, చిన్న కోడల్ని ఒక చివరిసారిగా క్షమించండి. మిష్టి పట్టుబట్టకపోతే తను వెళ్ళేది కాదు కదా. అహన కూడా చిన్నపిల్ల కదా అమ్మా. చాలు, ఇవన్నీ ఆపండి. ఈ సమయంలో నాకు ఏది నచ్చడం లేదు. నేను నా గదిలోకి వెళ్తున్నాను. రేపటికి కాశీ టికెట్ బుక్ చేయండి అంతే. వినండి, ప్లీజ్ నా మాట వినండి. నన్ను అమ్మ అని పిలవద్దు. అర్జున్, నేను నీ మాటలేవి వినదలుచుకోలేదు. అమ్మా, ఇందులో నా తప్పేముంది? నేను ఆఫీస్ నుండి నేరుగా ఫంక్షన్కి వెళ్ళాను కదా. అహన అక్కడికి వస్తుందని నాకేం తెలుసు? చిన్న, నువ్వేవి మాట్లాడకపోవడమే మంచిది. ఆ రోజు నీకెన్నిసార్లు చెప్పాను ఈ పెళ్లి వద్దు అని, కానీ నువ్వు వినలేదు. ఈ అమ్మాయి చూడు ఎంత అమాయకంగా నటిస్తుందో. అంత అమాయకురాలు కాదు ఇది. ఇదిగో, ఈ అమ్మాయి ఎవరైనా మర్డర్ చేసినా వెనకాడదు. ఒక్కసారి కూడా ఆలోచించదు. జాగ్రత్త పడు. దీనివల్ల మన ఇంటి పిల్లలు పారైపోతున్నారు. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? చూడు, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇప్పుడు ఈ పరాయి అమ్మాయి కారణంగా పెద్దమ్మ ఇల్లు విడిచిపోకూడదు కదా. ఎప్పటి నుండో ఇదే చెప్తున్నాను, నిన్ను ఈ అమ్మాయిని తన పుట్టింట్లో దించమని. కానీ నువ్వు వినవు కదా. పీసీ మోని, నేను అహనను పుట్టింటికి తీసుకెళ్ళడానికే కదా నిన్న చూశాను. మీరే కదా నన్ను వద్దని ఆపారు. అరే, అది పెద్ద కోడలి తండ్రి వచ్చి చెప్పారు. ఒకవేళ తను ఈ రోజు వెళ్ళిపోతే మన ఇంటికి అశుభమని. అందుకే ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు మాకెలా తెలుస్తుంది తను మరుసటి రోజే ఇలాంటి పని చేస్తుందని? అత్తయ్య, మీరు నన్ను 9 నెలలు మోయకపోయినా నేను మిమ్మల్ని అమ్మా అని పిలిచాను. మీ కూతురు లాంటిదాన్ని కదా.
కానీ కూతుళ్ళు ఏదైనా తప్పు చేస్తే వారికి నచ్చ చెప్తారు, నేర్పిస్తారు. అంతేగాని ఇలా కోపం చూపించి ఇల్లు వదిలి వెళ్ళిపోతామని చెప్పరు. అత్తయ్య ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి, ఒక్కసారి. అది అక్క వాళ్ళ నాన్నగారు చెప్పారు. నేను ఈ ఇల్లు వదిలి వెళ్తే నా భర్తకు అశుభం జరుగుతుందని. కానీ మీరు మీ కొడుకుతో నా బంధాన్ని తెంచేస్తే అప్పుడు ఏ అశుభం జరగదు. మీరు ఈ పెళ్లిని రద్దు చేయండి. నేను నా పుట్టింటికి తిరిగి వెళ్ళిపోతాను, ఎప్పటికీ. నాకింకేమీ వద్దమ్మా. ఇది చేస్తే అంతా సర్దుకుంటుంది కదా అత్తయ్య? సరే, ఇది బాగుంటుంది. అయితే రేపు ఉదయం సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు అర్ధరాత్రి పంపించలేం కదా. చిన్న వెను, రేపు ఈ దురదృష్టవంతరాల్ని తన పుట్టింట్లో వదిలేసిరా. నీ భార్యే తను వెళ్ళిపోదామనుకుంటుంది. మరి అక్క విన్నారు కదా, తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇల్లు వదిలే వెళ్లే పట్టుదల వదిలేయండి. చెల్లి, నేను దీని ముఖం కూడా చూడాలనుకోవటం లేదు. అరే అక్క, మీరు దాని ముఖం అసలు చూడాల్సిన అవసరం లేదు. అమ్మా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి ప్లీజ్. అమ్మ అంటే క్షమించే గుణం ఉంటుంది కదా. ఇంత చిన్న తప్పుకు ఈ పిల్లకు శిక్ష వేస్తారా? అమ్మా నాకు తెలుసు మీ మనసు పెద్దదని. కోకన్ ఒకే మాటను ఎన్నిసార్లు తిప్పి తిప్పి చెప్తావు? నీకు తెలుసు కదా నీ అమ్మ మాట మీద ఎంత నిలబడుతుందో. నేను ఒక్కసారి ఇల్లు వదిలి వెళ్తానని చెప్పానంటే ఖచ్చితంగా వెళ్తానంతే. వేరే వాళ్ళ కూతుర్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాలని నాకేం కోరిక లేదు. నేనే వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయాక ఈ ఇంట్లో ఎవరున్నా లేకపోయినా నాకు అనవసరం. చిన్న తన జీవితాన్ని ఇప్పటికే పాడు చేసుకున్నాడు. ఇప్పుడు నేనేమీ చేయలేను. అసలు నాకు ఇవన్నీ వద్దు. నేను ఇప్పటికే చాలా అవమానం భరించాను. ఇక చాలు. మీరు ఇలా ఇల్లు వదిలి ఎలా వెళ్తారు? అది కూడా ఈ అమ్మాయి వల్ల. ఇది ఎలా సాధ్యం వదిన గారు? నన్ను ఎవడు పంపించడం లేదు ఠాకూర్ గారు. నేను నా ఇష్ట ప్రకారమే ఇల్లు వదిలి వెళ్తున్నాను. అలాగే నేను ఎవరిని పంపించడం లేదు. ఇక్కడ ఎవరికి ఉండాలని ఉంటే వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతాను. అలా ఏం జరగదమ్మా. మీకు కావాలంటే నేను అహనాను రేపే పుట్టింట్లో దింపేస్తాను.